నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఈ వీడియో మన మంచి మార్గం ప్రేక్షకులకు రియల్ ఎస్టేట్లో నేను చెప్పినవి, నేను ఖచ్చితంగా చెప్పినవి ఇప్పుడు మీ కళ్ళ ముందర నిజం కాబోతున్నాయి. నా పాత వీడియోస్ చెక్ చేసుకోండి. నేనేమేమి స్ట్రెస్ చేశాను, ఎక్కడ కొనాలి, ఎక్కడ కొనొద్దు, అసలు పొలిటికల్గా రియల్ ఎస్టేట్కి ఉన్న లింక్స్, నేను ఏదైతే చెప్పానో అవి అక్షర సత్యంగా మారుతున్నాయి. ఇవాళటి వీడియో రీజనల్ రింగ్ రోడ్, సదర్న్ రీజనల్ రింగ్ రోడ్కి నితిన్ గడ్కరీ ఆమోదం తెలియజేశారు. ఇది న్యూస్. అయితే ఈ న్యూస్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అది చాలామంది పప్పులో కాలేసి ఏండ్లకు ఏండ్లు తమ డబ్బు బ్లాక్ అయ్యేటట్టు చేసుకుంటున్నారు. నేను రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఓఆర్ఆర్కి జరిగే నష్టము అని ఒక వీడియో వేశాను. కావాల్సి మీరు పోయి చెక్ చేసి చూసుకోవచ్చు. నేను 111 జియో గురించి కూడా చాలా ఖచ్చితంగా మీకు స్ట్రెస్ చేశాను. అంటే 111 జియో ల్యాండ్స్ ఎందుకు కొనాలి, సరేనా? అయితే నేను ఇంకో పాయింట్ కూడా మీకు చెప్పాను. ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఎవరి భూములు ఉన్నాయి, ఓఆర్ఆర్లో ఎవరి భూములు ఉన్నాయి, ఆర్ఆర్ఆర్లో ఎవరి భూములు ఉన్నాయి. నా పాత వీడియో చెక్ చేసుకోండి. నేను మీకు క్లియర్లీ చెప్పిన రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ బీజేపీ వాళ్ళ భూములు ఉన్నాయి. 111 జియో ఏరియాలో బీజేపీ వాళ్ళ భూములు ఉన్నాయి. మీరు చూడండి, రేవంత్ రెడ్డి పోయి ప్రపోజల్ పెట్టంగానే నితిన్ గడ్కరీ అప్రూవ్ చేశాడు. ఎందుకు చేసినట్టారు? ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్లో అడ్వాన్స్గా అంటే బీఆర్ఎస్తోని అంటే ఇంటర్నల్ అగ్రిమెంట్ ఉంది. రీజనల్ రింగ్ రోడ్ల దగ్గర ఫుల్ బీజేపీ వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి. 111 జియోలో కూడా బీజేపీ వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు ఎన్నో వీడియోలలో చెప్పాను. అయితే ఇప్పుడు సదర్న్ రీజనల్ రింగ్ రోడ్కి ఇమ్మీడియట్ అప్రూవల్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ ఈజీగా అయిపోతుంది. కానీ అదే నార్త్ వెస్టర్న్ రీజనల్ రింగ్ రోడ్ ల్యాండ్ అక్విజిషన్ అంత ఈజీ కాదు. ఎందుకంటే భూముల ధరలు తారాస్థాయికి చేరాయి కనుక అన్నీ అక్కడ కోర్టు కేసెస్ స్టార్ట్ అవుతాయి. అందుకోసము నితిన్ గడ్కరీ సౌత్కు ఆర్ఆర్ఆర్కి ఇచ్చింది. ఆ సౌత్ ఆర్ఆర్ఆర్ మొత్తము బీజేపీ వాళ్ళ భూములే. ఇప్పుడు మనము అసలు ఈ ఆర్ఆర్ఆర్ వస్తే అసలు ఈ సౌత్ ఈస్ట్ రియల్ ఎస్టేట్ మొత్తం ఎలా పడిపోతుందో మనం ఈజీగా తెలుసుకుందాం. చూడండి, ఆల్రెడీ ఓఆర్ఆర్ మీద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. అంటే ఓన్లీ గూడ్స్ కానివ్వండి, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉంది తప్ప పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే ఓఆర్ఆర్ ఇరుపక్కల జనాలు ఉండలేరు. ఓఆర్ఆర్ఐ ఇన్నేళ్ళు గడిచినా, గమనించండి, ఓఆర్ఆర్ఐ ఇన్నేళ్ళు గడిచినా అక్కడ నివాసం యోగ్యమున్న స్థలాలు లేవు. అందుకోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆ ఓఆర్ఆర్పై లేదు.
ఎన్నేళ్ళు అయింది ఓఆర్ఆర్ అయిపోయి? మీకు తెలిసి ఓఆర్ఆర్ ఎప్పుడయిందో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓఆర్ఆర్పై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. జంక్షన్స్ తప్ప ఓఆర్ఆర్ చుట్టూ అంటే అలాంగ్ ద ఓఆర్ఆర్ ఏ రకమైన డ్రాస్టిక్ డెవలప్మెంట్ లేదు. ఇది స్పష్టం. ఈ ఓఆర్ఆర్ ఎక్కువ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే వెస్ట్ హైదరాబాద్లో యూజ్ అవుతుంది. ఓఆర్ఆర్పై ప్రయాణించడం అంటే ట్రాఫిక్ని తప్పించుకోవడం అనుకుంటున్నారేమో. నా ప్రకారం డెవలప్మెంట్ని తప్పించుకోవడం. నేను ఎప్పుడో చెప్పిన ఆర్ఆర్ఆర్ రావటం వల్ల ఓఆర్ఆర్ తీవ్రంగా నష్టపోతుంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు మన హైదరాబాద్ కోర్ ఏరియా నుంచి ఒక 70 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నది. 70-80 ఈ రేంజ్లో ఆర్ఆర్ఆర్ ఉంది. అదే మన ఓఆర్ఆర్ హైదరాబాద్ కోర్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. 20 to 25. హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఓఆర్ఆర్ ఎటువైపు పోయినా ఒక 20 నుంచి 25 కిలోమీటర్లు. అదే కోర్ నుంచి ఆర్ఆర్ఆర్ 70 నుంచి 90 కిలోమీటర్లు కూడా ఉంది. అయితే ఈ ఆర్ఆర్ఆర్ రావటం వల్ల, రీజనల్ రింగ్ రోడ్ రావటం వల్ల ఓఆర్ఆర్కి సౌత్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. హైవే నుంచి జంక్షన్లో ఎంటర్ అయి రీజనల్ రింగ్ రోడ్ పట్టుకొని లారీస్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ బైపాస్, హైదరాబాద్ బైపాస్, ఓఆర్ఆర్ బైపాస్ అయి రీజనల్ రింగ్ రోడ్ మీదుగా అవి తమ గమ్యస్థానాలు అంటే వరంగల్ కానివ్వండి, లేదా మన నల్గొండ హైవే కానివ్వండి, లేదా సాగర్ హైవే కానివ్వండి, లేదా శ్రీశైలం హైవే కానివ్వండి, ఇవన్నీ ఓఆర్ఆర్ని టచ్ చేయకుండా ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. అంటే చాలామంది సార్ మనకు అదే కావాలి కదా, మనకు హైదరాబాద్లో ట్రాఫిక్ లేకుంటే చాలా బాగుంటుంది కదా. గమనించండి, హైవే ట్రాఫిక్ మన హైదరాబాద్ నుంచి పోవటం వల్ల ఎకనామిక్ బాగా దెబ్బతింటుంది. ఎకనామిక్స్ అనే సబ్జెక్టు చాలా క్లిష్టమైనది. మనం ఏమనుకుంటాము, ట్రాఫిక్ తగ్గుతుంది అనుకుంటాం, కానీ బిజినెస్ తగ్గుతుంది అని ఆలోచించారు. ఎవరు బిజినెస్లో ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది రీజనల్ రింగ్ రోడ్ వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏమవుతుంది. ఇప్పుడు ఓఆర్ఆర్ వస్తేనే ట్రాఫిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇంకా రీజనల్ రింగ్ రోడ్ వస్తే అంటే హైదరాబాదు దరిదాపులకు రాకుండా డైవర్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. అంటే మేజర్ ట్రాఫిక్ ఫర్ వరంగల్, ఆంధ్ర అంటే విజయవాడ హైవే, సాగర్ హైవే, శ్రీశైలం హైవే టువర్డ్స్ రాయలసీమ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. బెంగళూరు హైవే అంటే హైదరాబాదులో ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ రాకుండా డైవర్ట్ కావడం ఇది హైదరాబాదుకు ఏమాత్రం మంచిది కాదు. ట్రాఫిక్ ఒక వంతు అయితే ఎకనామిక్స్ ఇంకో వంతు. ఇప్పుడు చాలామంది ఓఆర్ఆర్ అని బాగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వస్తే ఇప్పుడు ఓఆర్ఆర్లో రేట్లు ఎక్కువ ఉన్నాయని ఆర్ఆర్ఆర్ వైపు పోతారు. అప్పుడు ఓఆర్ఆర్లో రేట్లు తగ్గవా? ఇప్పుడు హై రేట్స్లో కొన్నోళ్ళు ఓఆర్ఆర్ చుట్టూ ఏమైపోవాలి? ఇప్పుడు చూడండి, జనరల్లీ మనం ఓఆర్ఆర్ టు
ఆర్ఆర్ఆర్ అంటే ఒక 40 to 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే 40-60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రియల్ ఎస్టేట్ ఆర్ఆర్ఆర్ వైపు చీప్ ఉన్నదని ఆర్ఆర్ఆర్ వైపు పోతే ఓఆర్ఆర్ రేట్లు తగ్గవా? సింపుల్ లాజిక్. ఇప్పుడు ఓఆర్ఆర్కే ట్రాఫిక్ దిక్కు లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఓఆర్ఆర్పై పోదు, ఆడ్ రూట్స్ అని డబ్బులు రావని ఆర్టీసీ అక్కడ నడిపించదు. మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్పై మనం అంత బుల్లిష్గా అంటే అంత ఆశాకరంగా ఎందుకు ఉండాలి? మీరే చెప్పండి. ఇప్పుడు ఓఆర్ఆర్కే దిక్కు లేనప్పుడు ఆర్ఆర్ఆర్పై చప్పట్లు ఎందుకు కొట్టాలి? ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చుట్టూ ఉన్న అంటే దాని దరిదాపులు ఉన్న భూములకు డిమాండ్ ఏర్పడుతుంది. కానీ ఆ ఆర్ఆర్ కూడా ఒక 2 ఏళ్లలో ఆఫ్టర్ కంప్లీషన్ చల్లబడుతుంది. ఎందుకంటే అస్సలు సంగతులు అక్కడ బహిర్గతమై అంటే ధాబాలు తప్ప ఆ రోడ్డు దేనికి పనికిరాదు అని అందరికీ తెలుసు. మీరు ఇమాజిన్ చేయండి, హైవే ట్రాఫిక్ హైదరాబాద్లో ఎంటర్ కాగానే 3 రకాలుగా విభజించబడుతుంది నెక్స్ట్ కొన్నేళ్లలో. అదేమి, కొంత ట్రాఫిక్ మన హైదరాబాద్లోకి వస్తుంది, కొంత ట్రాఫిక్ ఓఆర్ఆర్లో డైవర్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది, ఇంకొంత ట్రాఫిక్ ఆర్ఆర్ఆర్పై డైవర్ట్ అయి వెళ్ళిపోతుంది. అంటే ఒక్క సింగిల్ లైన్ హైవే 3 విధాలుగా విభజించబడి పల్చబడి డైవర్ట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్పై జనాలు పెట్టుబడి పెట్టి లాభపడతారా నష్టపోతారా? అంటే ఎవరికి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి ఆర్ఆర్ఆర్పై అక్కడ ప్రైస్ బూస్ట్ అవుతుంది. అది ఎప్పటి వరకు? రీజనల్ రింగ్ రోడ్ అయ్యే వరకే బూస్ట్ అవుతుంది. చూడండి మీరు, అది రీజనల్ రింగ్ రోడ్ కట్టే వరకే ఈ హంగామా ఉంటుంది. ఒక్కసారి కట్టి అక్కడ ట్రాఫిక్ స్టార్ట్ కానివ్వండి, ఢమాలని పడిపోతుంది. ఎందుకంటే అక్కడ రియాలిటీస్ బయటికి వస్తాయి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్పై తిరిగేవేమి హెవీ వెహికల్స్ విత్ గూడ్స్ తప్ప ప్యాసింజర్ వెహికల్స్ తిరగవు. గుర్తుపెట్టుకోండి మీరు, హెవీ వెహికల్స్ విత్ గూడ్స్ తప్ప ప్యాసింజర్ వెహికల్స్ ఓఆర్ఆర్ యూజ్ చేస్తాయి. మొత్తం చుట్టుముట్టి పోయే బదులు ఇప్పుడు ఏమవుతుందంటే ఓఆర్ఆర్పై ట్రాఫిక్ డైవర్జన్ అవుతుంది. మీరు ఇమాజిన్ చేయండి, ఈవెన్ హెవీ గూడ్స్ ట్రాఫిక్ కూడా ఓఆర్ఆర్ నుంచి పోతుంది కానీ ఆర్ఆర్ఆర్ నుంచి పోదు. మీరు చూడండి, ఆర్ఆర్ఆర్ అయిన తర్వాత ఆర్ఆర్ఆర్ ఫోర్స్ఫుల్ డైవర్జన్ అంటే మీరు చచ్చినట్టు మీ గూడ్స్ అన్నీ వయా ఆర్ఆర్ఆర్ పోవాలి అనే నిబంధన పెట్టకపోతే అందరూ ఓఆర్ఆర్ నుంచే పోతారు. ఆర్ఆర్ఆర్పై పడిపోవాలంటే మొత్తం ప్రపంచమంతా చుట్టి ఆ చౌటు పలికి చేరుకోవాల్సి వస్తుంది. అదే ఓఆర్ఆర్ అయితే షార్ట్ కట్లా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ప్యాసింజర్ వెహికల్స్ అంతా ఓఆర్ఆర్ తీసుకుంటారు. ఈవెన్ గూడ్స్ కూడా నిబంధన లేకపోతే ఓఆర్ఆర్పై వచ్చేస్తాయి. ఆర్ఆర్ఆర్ కట్టే వరకే డిమాండ్ ఉంటుందండి. వన్స్ ఆర్ఆర్ఆర్ ట్రాఫిక్కి ఓపెన్ అయితే ఇమీడియట్గా రేట్లు పడిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నిర్మాణం అయ్యే వరకే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళంతా పోయి దాని మీద పడతారు. దానికి విపరీతం హైప్ ఇస్తారు. హైప్ ఇస్తారు సరే, హైప్ ఇచ్చినందుకు ఏమవుతుంది? ప్రీమియం రేట్స్ ఉంటాయి. ప్రీమియం రేట్స్ తీసుకునేది ఎవరు? అమాయకులు. ఆ అమాయకులు తీసుకున్నాక ఆ రోడ్డు కాగానే ఇంకా రేట్లు పెరుగుతాయని అనుకుంటారు కానీ రోడ్డు పడ్డాక రేట్లు పడిపోతున్నాయని ఈ లాజిక్ ఎవరు గ్రహించరు. ఈ ఆర్ఆర్ఆర్ తాను చెడక ఓఆర్ఆర్ని కూడా చెడగొడుతుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నిర్మాణం వల్ల ఓఆర్ఆర్ రియల్ ఎస్టేట్ మొత్తం సగం ఆర్ఆర్ఆర్ వైపు వెళ్తుంది. అప్పుడు ఓఆర్ఆర్ రేట్లు పడిపోతాయి.
ఇప్పుడు మీరు కొన్ని రోజులైనాక చూడండి, ఓఆర్ఆర్ రేట్ల కన్నా ఎక్కువ ఆర్ఆర్ఆర్ రేట్లు అవుతాయి. అదేం లాజిక్? అంటే అట్లే అవుతుంది. అంటే ఈ దరిద్రమైన ఈ రియల్ ఎస్టేట్ అట్లా ఏడ్చింది. హైదరాబాదుకు దగ్గరున్న ఆదిబట్లల రేట్లు ఆర్ఆర్ఆర్ మీద ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్ఆర్ఆరే తీసుకుందాం. ఆర్ఆర్ఆర్ ఆమన్గల్, కేశంపేట్, మర్రెగూడెం, అంటే ఇటువంటి ఏరియాలో రేట్లు పెరిగిపోతాయి. ఆదిబట్ల అంత రేట్లు అవుతాయి, ఆదిబట్లలో రేట్లు పడిపోతాయి. ఎందుకంటే జనాలు గొర్రెలాంటి వాడు. ఆర్ఆర్ఆర్ అనగానే అందరూ ఆర్ఆర్ఆర్ ఏం చేస్తారు, అక్కడ రేట్లు పెంచారు. పెంచేసి ఏ లెవెల్కి వచ్చేస్తాయి అంటే హైప్ ఎట్లా ఇస్తారంటే అక్కడ ఇప్పుడు ఆదిబట్ల ఇస్ నథింగ్. రేపు టీసీఎస్ పోయి ఆర్ఆర్ఆర్ పై వస్తుంది, రేట్లు తక్కువ ఉండవు, ఇక చాలా ఇండస్ట్రీస్ శాటిలైట్ టౌన్షిప్స్ వస్తాయని ఉట్టిగానే పుకార్లు పట్టిస్తాయి. ఇప్పుడు చాలా మందికి శాటిలైట్ టౌన్షిప్స్ వల్ల రియల్ ఎస్టేట్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుందని ఏ సోయి లేదు కొడుకులో. శాటిలైట్ టౌన్షిప్స్ వస్తుంది. ఇప్పుడు శాటిలైట్ టౌన్షిప్స్ వస్తున్నాయి ఆర్ఆర్ఆర్ పై అంటే ఓఆర్ఆర్ స్థాయి దిగజారుస్తున్నాయి అని అర్థం. ఎవడైనా 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు దూరం పోయి ఒక టౌన్షిప్లో ఉంటున్నాడు అంటే వాడు మినిమంగా అంటే ఉంటాడు, అంటే తిండి గుడ్డ అంతే. ఇంకా ప్రతి ఇతర అవసరాలకు వాడు సిటీకి రావాల్సిందే, అంటే టువర్డ్స్ ఓఆర్ఆర్ రావాల్సిందే. వాడు ఆర్ఆర్ఆర్ దాటిపోడు. ఆర్ఆర్ఆర్ దాటిపోతే రూరల్ ఏరియా, ఆర్ఆర్ఆర్ లోపల టెరి అర్బన్, సెమీ అర్బన్. ఓఆర్ఆర్ అంటే నియర్లీ సిటీలో ఉన్నట్టే. ఇప్పుడు తుక్కుగూడకు రావాల్సిందే, ఆమన్గల్ నుంచి తుక్కుగూడ కదా, కల్వకుర్తి నుంచి తుక్కుగూడ. తుక్కుగూడ అంటే సిటీ, తుక్కుగూడ అంటే సిటీ, మహేశ్వరం అంటే సిటీ. ఇప్పుడు ఆమన్గల్ కల్వకుర్తి అంటే సెమీ అర్బన్ ఏరియా. డెవలప్మెంట్స్ ఉన్నాయంటే ఫ్యాక్టరీస్ వస్తే కానీ డెవలప్ కాదు. ఫ్యాక్టరీస్ ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్యలో ల్యాండ్ విపరీతంగా ఉండగా వాళ్ళు ఆర్ఆర్ఆర్ వైపే చూడటం జరగదు. అంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంతా హైదరాబాద్లో ఉన్నాక ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్ కూడా హైదరాబాద్ దగ్గర ఉండాలనే కోరుకుంటాయి. కానీ 70-80 కిలోమీటర్ల దూరం నుంచి ఒక ప్లాస్టిక్ సామాన్ వేసుకొని లారీ హైదరాబాద్కి రావాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అది గూడ్స్ పై విపరీతమైన ప్రెషర్ వేస్తుంది. సో ఆర్ఆర్ఆర్ కట్టాలి, కట్టినాక శాటిలైట్ టౌన్షిప్స్ రావాలి, అక్కడ ఇండస్ట్రియల్ హబ్స్ రావాలి, ఇక్కడున్న పాపులేషన్ హైదరాబాద్ నుంచి పాపులేషన్ షిఫ్ట్ కావాలి. అంటే మీరు చూడండి, ఆర్ఆర్ఆర్ పై ఏ డెవలప్మెంట్స్ అయినా అక్కడ బీహారీలు ఉత్తరప్రదేశ్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఓఆర్ఆర్ పై ఉన్న అన్ని ఇండస్ట్రీస్లో బీహారీలు ఉత్తరప్రదేశ్ వాళ్ళే ఉన్నారు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు. అట్లనే ఆర్ఆర్ఆర్ దాటి నువ్వు ఇండస్ట్రీస్ పెడితే ఈ తెలంగాణ పాపులేషన్ పోయి అక్కడ పనిచేయదు. ఎందుకంటే అందరికీ హైదరాబాదులో ఉండి పనిచేయాలనే ఇష్టం. కానీ ఆర్ఆర్ఆర్ పై పోయి అక్కడెక్కడ ఆమన్గల్ దగ్గర ప్లస్ చౌటుప్పల్ అవతల, సంస్థాన్ నారాయణపూర్ దగ్గర, శివన్నగూడ దగ్గర, మర్రిగూడెం దగ్గర, కుర్మపల్లి దగ్గర పోయి పనిచేయాలని ఉండదు. ఇప్పుడు ఎవడన్నా చేవేళ్ళ పోయి పనిచేయాలని చూస్తాడా? పోడు. హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్, మెహందీపట్నం నుండి అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ పోవాలని చూస్తారు. కానీ చేవేళ్ళ నుంచి అవతల పోయి అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేయడు. ఏమనంటే పిల్లల భవిష్యత్తు, సిటీ ఎన్వైర్న్మెంట్ కోల్పోతాము, ఫెసిలిటీస్ లేవు. శాటిలైట్ టౌన్షిప్స్ అంటే ఒక డిఫెన్స్ ఏరియాలా ఉంటుంది. అంటే అక్కడ లభించే వస్తువులపైనే డిపెండ్ అయ్యి లైఫ్ స్టైల్ కూడా అలాగే మార్చుకొని ఉండాలి. ఇప్పుడు బాగా అంటే ఫ్యాక్టరీలో జనరల్ మేనేజరు కల్వకుర్తిలో ఉంటాడా? ఉండి ఏం చేస్తాడు?
వానికి వచ్చే 1,00,000 జీతము కల్వకుర్తిలో ఎట్లా ఖర్చు పెట్టాడు వాడు తుక్కు కూడా అదికి వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే లైఫ్ స్టైల్, బేసిక్ లైఫ్ స్టైల్ అంటే డబ్బు ఆదా చేసుకునే వాళ్లకు ఆ ఆర్ఆర్ఆర్ బాగుంటుంది తప్ప లైఫ్ స్టైల్ అంటే అర్బన్ లైఫ్ స్టైల్ ఆశపడే వారికి ఆర్ఆర్ఆర్ అనేది ఒక శాపం. ఇప్పుడు మనము ప్రాక్టికలీ ఇప్పుడు సౌత్ ఆర్ఆర్ఆర్ వల్ల ప్రభావితమయ్యే ప్రాంతాల గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు సంగారెడ్డి, నవాబ్పేట్, చేవెళ్ళ, షాబాద్ ఇట్లా తీసుకుందాం. సంగారెడ్డి, నవాబ్పేట్, చేవెళ్ళ ఇది. ఇప్పుడు సంగారెడ్డి ఆర్ఆర్ఆర్ వల్ల ఏ ప్రాంతం నష్టపోతుంది? కంది నష్టపోతుంది, బిహెచ్ఎల్ నష్టపోతుంది. కంది నష్టపోతుంది, బిహెచ్ఎల్ నష్టపోతుంది. అయిపోయిందా? ఇప్పుడు నవాబ్పేట్ వల్ల ఏం నష్టపోతాయి? మోకిల పై ప్రాంతాలు నష్టపోతాయి. చేవెళ్ళ ఆర్ఆర్ఆర్ వల్ల మొయినాబాద్ నష్టపోతుంది. చేవెళ్ళ ఆర్ఆర్ఆర్ వల్ల మొయినాబాద్కు డిమాండ్ పెరగదు, మొయినాబాద్కు డిమాండ్ పడిపోతుంది. ఎందుకంటే వెహికల్ ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ అయిపోయి చాలామంది ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రాగానే మొయినాబాద్ కాస్ట్లీ, చిలుకూరు కాస్ట్లీ అని వాళ్ళు చేవెళ్ళ దిక్కెళ్ళిపోతారు. అంటే చేవెళ్ళ రోడ్డు రాగానే చేవెళ్ళలో డిమాండ్ ఏర్పడి మొయినాబాద్ డిమాండ్ పడిపోతుంది. అంటే అలాంగ్ ద ఓఆర్ఆర్ రోడ్డు మనం ఇప్పుడు చూస్తే టిఎఫ్పిఎస్ జంక్షను, నానక్రామ్గూడ, మోకిల, శంకర్పల్లి దీనిపై ప్రెషర్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ అది 111 ఏరియా అయినా ఇప్పుడు రోడ్డు పోయినందుకు 111 ఏరియాకి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు 111 ఏరియాకు డిమాండ్ ఎందుకు తక్కువ ఉంది అంటే క్యాచ్మెంట్ ఏరియా కనుక. బట్ ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కనుక ఆ రింగ్ రోడ్ ప్రభావం వల్ల ఈ చేవెళ్ళ, వికారాబాద్, తాండూర్ ప్లస్ ఈ షాబాద్ ఇక్కడ విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. దానివల్ల ఈ మొయినాబాదు ప్లస్ మెహందీపట్నం పై కూడా ప్రభావం చూపుతుంది. ఇది మోకిల, శంకర్పల్లి కాకుండా మెహందీపట్నం ఏరియా రోడ్డుకు కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ షాద్ నగర్ దగ్గర నుంచి పోతుంది. షాద్ నగర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ పోవటం వల్ల శంషాబాద్ ఎఫెక్ట్ అవుతుంది. మేజర్ ట్రాఫిక్ డైవర్ట్ అయిపోతుంది. కన్యాకుమారి హైవే డైవర్ట్ అయిపోయి ఆర్ఆర్ఆర్ నుంచి శంషాబాద్, షాద్ నగర్ నుంచి డైవర్ట్ అయిపోయి కేశంపేట నుంచి ఆమన్గల్ వెళ్ళిపోతుంది. సో దీని లోపల నెక్స్ట్ ప్రాంతాలు మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. లైక్ శంషాబాద్ ఎఫెక్ట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ పరంగా చెప్తున్నా, శంషాబాద్ ఎఫెక్ట్ అవుతుంది, రాజేంద్ర నగర్ ఎఫెక్ట్ అవుతుంది, టిఎస్పిఎస్ జంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది, నానక్రామ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, శంకర్పల్లి ఎఫెక్ట్ అవుతుంది, మోకిలా ఎఫెక్ట్ అవుతుంది. అదే కాకుండా నేను కంది ఎఫెక్ట్ అవుతుంది, బిహెచ్ఎల్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఆర్ఆర్ఆర్ వల్ల ఈ జహీరాబాద్ పోయే రూటు కొద్దిగా బలపడుతుంది. అంటే జహీరాబాద్లో డెవలప్మెంట్ కాదు, జహీరాబాద్ ట్రాఫిక్ కమర్షియలీ ఆ రోడ్డు బలపడుతుంది. ఇప్పుడు మనము ఈ ట్రాఫిక్ డైవర్జన్ వల్ల షాద్ నగర్ డైవర్ట్ అయిపోతే టువర్డ్స్ కేశంపేట వెళ్ళిపోతే టోటల్ శంషాబాద్ ఎఫెక్ట్ అవుతుంది. శంషాబాద్లో దూరి ఓఆర్ఆర్ పట్టుకునే లోపే ట్రాఫిక్ డైవర్ట్ అయిపోయి శంషాబాద్ పై ప్రెషర్ చాలా తక్కువైపోతుంది. సో కమర్షియలీ శంషాబాద్ అంత రెలవెంట్ ఉండదు. ఇప్పుడు మీరు చూడండి,
షాబాద్ షాద్ నగర్ వరకు ఆర్ఆర్ఆర్ ఒక రకంగా వస్తుంది. ఇక్కడి నుంచి డైవర్ట్ అయ్యి కేశంపేట, ఆమన్గల్ నుంచి ఈ కుర్మపల్లి, మాల్, మర్రిగూడ ఇక్కడ పోయే వరకు ఓఆర్ఆర్ నుంచి విపరీతమైన దూరంగా వెళ్ళిపోతుంది. అంటే ఈ మన ఓఆర్ఆర్ అంటే తుక్కుగూడ నుంచి ఆమన్గల్ వరకు పెద్ద డెవలప్మెంట్ ఉండదు. ఈ బొంగుళూరు నుంచి మన ఏమంటారు దాన్ని, మన బొంగుళూరు నుంచి ఈ మర్రిగూడ, కుర్మపల్లి, శివన్నగూడ ఇటువంటి ప్రాంతాలకు అది శాపంగా మారుతుంది. ఇప్పుడు బొంగుళూరు జంక్షన్ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది, మాల్ ప్రాముఖ్యత పెరుగుతుంది, ఇబ్రాహీంపట్నం ప్రాముఖ్యత తగ్గిపోతుంది. అంటే మన బొంగుళూరు టు ఇబ్రాహీంపట్నం రేట్స్ పడిపోయే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు మాల్ డిమాండ్ పెరుగుతుంది, మర్రిగూడెం డిమాండ్ పెరుగుతుంది, శివన్నగూడ వరకు డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ పైన పోతే ఆమన్గల్, మాల్, కుర్మపల్లె ఇక్కడ కొద్దిగా లైట్గా డిమాండ్ ఉంటుంది. ఇది టోటలీ రూరల్ ఏరియాస్ కాబట్టి, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్న ఏరియా కాబట్టి చాలా ఈ మన శివన్నగూడ వరకు ఇదే ఆమన్గల్ టు శివన్నగూడ ఇది మొత్తము డిమాండ్ ఏర్పడి బొంగుళూరు జంక్షన్ అంటే ఇబ్రాహీంపట్నంపై ఎఫెక్ట్ చూపిస్తూ మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం సర్వనాశనం చేస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ ఎక్కడ అంటే ఇంప్రూవ్ అవుతుంది అంటే నారాయణపూర్, సంస్థాన్ నారాయణపూర్ టు చౌటుప్పల్ ఇది కొద్దిగా డిమాండ్లోకి వస్తుంది. ఈ డిమాండ్ కూడా దేన్ని దెబ్బ కొడుతుంది? రామోజీ ఫిలిం సిటీ చుట్టుముట్టు ప్రాంతాలను విపరీతంగా దెబ్బ కొడుతుంది. రామోజీ సిటీ చుట్టుముట్టు ప్రాంతాల రేట్లు ఇంకా పడిపోయే సూచనలు ఉన్నాయి. అంటే నల్గొండ హైవేపై రేట్లు పడతాయి, సాగర్ హైవేపై రేట్లు పడతాయి, శ్రీశైలం హైవేపై కూడా రేట్లు పడతాయి. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను అందుకొని చెప్పిన శ్రీశైలం హైవేపై కూడా కందుకూరు వరకే ఆగిపోవాలి, మనము కడతాల్ వరకు పోయే అవసరం కూడా లేదు. అర్థమైందా? కందుకూరు వరకే ఆగిపోవాలి. నేను లాస్ట్ టైం చెప్పిన అందుకొని చెప్పిన కందుకూరు లోపలే. ఇప్పుడు తుక్కుగూడ టు కందుకూరు మధ్యలో ఉండాలి మనం. కడతాలు దాటవలసిన అవసరం కూడా లేదు. అంటే కమర్షియల్ వయబిలిటీ యాంగిల్లో చెప్తున్నాను. అంటే ఈ ఆర్ఆర్ఆర్ వల్ల ట్రాఫిక్ డైవర్షన్ అయి హైవే అంటే అలాంగ్ ద ఆర్ఆర్ఆర్ కమర్షియల్ వాల్యూస్ పెరుగుతుండొచ్చు తప్ప ఇది తీవ్రమైన నష్టము ఆర్ఆర్ఆర్ లోపలి ప్రాంతము, ఓఆర్ఆర్ పై ప్రాంతము, ఓఆర్ఆర్ అలాంగ్ ద ఓఆర్ఆర్ ప్రాంతము, ఓఆర్ఆర్ లోపల ప్రాంతంపై కూడా తీవ్రమైన ఎఫెక్ట్ ఈ ట్రిపుల్ ఆర్ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ప్యారలల్గా పోతే ఇది తుక్కుగూడ జంక్షన్ పై అంత ప్రభావం చూపించకపోయినా కందుకూరు కడతాల్ వరకు తీవ్రమైన డౌన్ఫాల్ ఉంటుంది రియల్ ఎస్టేట్ రేట్స్. మళ్ళీ బొంగుళూరు అని చెప్పిన పెద్దంబర్పేట చెప్పిన అంటే ఆ ప్యారలల్ ఏవేవి ఓఆర్ఆర్ రూట్స్ ఉన్నాయో అన్ని రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఢమాలని పడిపోతాయి. మీరు చూస్తూనే ఉండండి. ఇప్పుడు నేను 111 జియో ఏరియాస్లో ఎందుకు కొనమన్నా మీకు అర్థమైందా? 111 జియో ఏరియాలో బీజేపీ వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి, ఆర్ఆర్ఆర్ పై ఉన్నాయి అని నేను చెప్పినానా? ఇప్పుడే ఫస్ట్ అప్రూవల్ దేనికి వచ్చింది? వాళ్ళ ల్యాండ్స్కే వచ్చినాయి. ఈవెన్ వాళ్ళు ల్యాండ్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు సౌత్ ఆర్ఆర్ఆర్. అంటే బికాజ్
ఇట్ విల్ గెట్ డెవలప్మెంట్ కోసం ల్యాండ్ అక్విజిషన్ సౌత్లో ఈజీ, సౌత్ ఈస్ట్ ఈజీ, కానీ నార్త్ వెస్ట్ చాలా కష్టం. దయచేసి అందరూ ఈ పాయింట్ గమనించాలి. ఇప్పుడు అందరూ నాకు తెలుసు సౌత్ ఆర్ఆర్ఆర్ వైపు పరుగులు తీస్తారు. శాటిలైట్ టౌన్షిప్స్ వస్తే సిటీలో రేట్స్ పడిపోతాయి, ఓఆర్ఆర్ రేట్స్ టౌన్షిప్ పడిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహేశ్వరం రేట్లు మొత్తం పడిపోతాయి టౌన్షిప్స్ వచ్చినాయంటే. ఆర్ఆర్ఆర్ దగ్గర, RRR దగ్గర టౌన్షిప్స్ వస్తే ఈవెన్ ఆమన్గల్ మెయిన్ రోడ్ మీద కూడా రేట్స్ పడిపోతాయి. శాటిలైట్ టౌన్షిప్స్ అంటే RRR మీద ఎక్కడైనా రావచ్చు. ఆ కొత్త టౌన్షిప్స్ వస్తే పాత ఊళ్ళపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇప్పుడు హైదరాబాద్ మీద ఓఆర్ఆర్, ఇప్పుడు తుక్కు కూడా ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తుందో, మహేశ్వరం ఎట్లా ఎఫెక్ట్ చూపించిందో, అట్లనే ఈ శాటిలైట్ టౌన్షిప్స్ పాత ఊళ్ళపై అంటే ఆమన్గల్, కల్వకుర్తి ఇటువంటి పాత ఊర్లపై డెఫినెట్లీ ప్రభావం చూపిస్తుంది. చౌటుప్పల్ అంటే ట్రెడిషనల్ పాత టౌన్స్ ఏమున్నాయో అవన్నీ తీవ్రమైన రియల్ ఎస్టేట్ ఒత్తిడికి గురవుతాయి. డెవలప్మెంట్ మత్తులో ఎవడన్నా ప్రీమియం పెట్టి కొన్నవాడు రీజనల్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ పై తీవ్రంగా నష్టపోతాడు. ఆర్ఆర్ఆర్ పై కూడా అది కన్స్ట్రక్షన్ అయ్యే వరకు ఎవడు అమ్ముకుంటాడో వాడే లాభపడతాడు. వన్స్ ఆర్ఆర్ఆర్ ట్రాఫిక్కి ఓపెన్ అయిందంటే మొత్తం ఆర్ఆర్ఆర్ రేట్స్ మొత్తం కూలి అప్పుడు ఓఆర్ఆర్కి డిమాండ్ ఏర్పడుతుంది. ఎప్పటి వరకు ఆర్ఆర్ఆర్ని అందరం ఎక్కిస్తారు. వన్స్ ట్రాఫిక్ స్టార్ట్ కాగానే అక్కడ రియాలిటీ అర్థం కాగానే ఆర్ఆర్ఆర్ రేట్లు అమాంతంగా పడి ఓఆర్ఆర్ రేట్లు లేస్తాయి. అంటే ఇదంతా ప్రాసెస్కి 10 years టైం ఉంది. ఇది సౌత్ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఇదే వ్యవహారం ఉంది. నేను చెప్పిన శంకర్పల్లి, వెస్ట్ హైదరాబాద్ని ముట్టుకోబోకండి. రూరల్ ఏరియా ఒక ఫ్లడ్ వచ్చినట్టు వచ్చి సునామీ వచ్చి శంకర్పల్లి వరకు కొడుతుంది అని నేను ఒక 4 నెలల 5 నెలల బ్యాక్ ఒక వీడియోలో చెప్పిన. ఈ తాండూర్, వికారాబాద్, చేవెళ్లలో పడిపోయే రేట్లు శంకర్పల్లి, మోకిలాపై ఎలా ప్రభావం చూపుతాయో అని చెప్పిన. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వచ్చి ఈ ఓఆర్ఆర్ని ఎలా దెబ్బ కొడుతుందో నేను మీకు క్లియర్లీ లాజికలీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇప్పుడు నవ్వుకున్న ఒక 2-3 ఏళ్లలో తీవ్రమైన మనస్తాపానికి గురై ఏడ్చుకుంటా మళ్ళీ ఇదే వీడియో చూడాలి. అంటే నేను ఇప్పుడు RRR పై మీరు ప్లాట్స్ కొనొద్దా అంటే కొనండి. కొన్నా కూడా వన్స్ RRR పై ట్రాఫిక్ స్టార్ట్ అయిందంటే రేట్లు మొత్తం ప్రీమియం మొత్తం దిగిపోయి మొత్తం నార్మల్ రేట్స్కి వచ్చేస్తాయి. దాని ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, ఆర్ఆర్ఆర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా అమ్ముకొని ఓఆర్ఆర్ అంటే సిటీ వైపు వస్తారు. మళ్ళీ ఓఆర్ఆర్కి డిమాండ్ ఏర్పడుతుంది. అంటే ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి కావడానికి 10 years పడుతుంది. అంటే ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడ షిఫ్ట్ అవుతారు, అక్కడ ఉన్నోళ్ళు మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అవుతారు. అంటే ఈ తర్జన భర్జన పడడానికి 10 to 15 years టైం పడుతుంది. అప్పటి వరకు ఈ రియల్ ఎస్టేట్ రేట్లు అతలాకుతలమై ఈ ఏరియా మొత్తం అంటే సిటీలో రేట్స్, సిటీ శివార్ ప్రాంతాల్లో రేట్స్ అతలాకుతలమై సర్వనాశనమయ్యే ఛాన్సెస్ ఈ ఆర్ఆర్ఆర్ వల్ల ఉంది అని ఘంటాపదంగా చెప్తూ అందరికీ అలర్ట్ చేస్తున్నా. మీరు ఆర్ఆర్ఆర్ పై ప్లాట్ కొనండి, కానీ ఆ రోడ్ కంప్లీట్ అవుతుంది, ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది అంటే అమ్మేసుకొని మళ్ళీ ఓఆర్ఆర్ వైపు రండి. ఈ స్ట్రాటజీని యూజ్ చేయకుండా మొండి ఘటాలలాగా మీరు ఆర్ఆర్ఆర్ పైనే కూర్చున్నారంటే రేటు మీ ముందే పెరుగుతుంది, మీ ముందే కుప్ప కూలిపోతుంది. దయచేసి ఈ లాజిక్ మర్చిపోకండి. ఈ లాజిక్ మర్చిపోకుండా మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని చాలా ఫాస్ట్గా డీల్స్ చేసుకొని ఫాస్ట్గా డీల్స్ ముగించేసేయండి అని కోరుతూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.